ఆమ్నిట్రిక్స్ వర్సెస్ నెమిట్రిక్స్ అసలు తేడా ఏమిటి? సైకోబాస్ ఆమ్నిట్రిక్స్ని తయారు చేయగలిగాడా? లేదా? చాలా మందికి బెంటన్ యూనివర్స్ గురించి అందరికీ తెలుసు, కానీ నెమిట్రిక్స్ గురించి చాలా మందికి ఆమ్నిట్రిక్స్ కాపీ అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ రెండు డివైసెస్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. బెంటన్ యూనివర్స్లోనే నెమిట్రిక్స్ వచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. దీనికి కారణం ఏమిటంటే, ముందుగా ఈ రెండు డివైస్ గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఆమ్నిట్రిక్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఆజ్మత్ క్రియేట్ చేశాడు. యూనివర్స్లోనే భయంకరమైన వెపన్ అనుకుంటారు, కానీ ఆజ్మత్ క్రియేట్ చేసిన ఉద్దేశం ఏమిటంటే, వేరు ఏలియన్ స్పీషియస్ మరొక ఏలియన్ స్పీషియస్ని అర్థం చేసుకోవడానికి మరియు వారిని రక్షించడానికి క్రియేట్ చేశాడు. దీంట్లోనే ఇంటెలిజెంట్ ఏలియన్ స్పీషియస్ని స్టోర్ చేశాడు. ఉదాహరణకు డైమండ్ హెడ్, యాక్సలరైట్, 4 ఆర్మ్స్ ఇలాంటి ఇంటెలిజెంట్ స్పీషియస్ డిఎన్ఏని ఇందులో స్టోర్ చేశాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, బెన్ వాటి ఏలియన్ ఫామ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయగలడు. అంటే తన మనసును, తన శరీరాన్ని, తన తెలివితేటల్ని ఖచ్చితంగా ఉపయోగించి మిగతా ఏలియన్ స్పీషియస్కి హెల్ప్ చేయగలడు. అంతేకాకుండా తన కంట్రోల్లో ఉన్న అన్ని ఏలియన్ స్పీషియస్గా మారగలడు, సహాయం చేయగలడు. అంతేకాదు, ఇది ఆజ్మత్ యొక్క గొప్ప ఇన్వెన్షన్ అని ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నెమిట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఇది సైకోబాస్ మరియు కైబర్ కలిసి చేసిన ఒక ఆమ్నిట్రిక్స్ కాపీ డివైస్. దీన్నే నెమిట్రిక్స్ అంటారు. దీనికి ఆమ్నిట్రిక్స్కి చాలా పెద్ద తేడా ఉందని మనం ముందుగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆమ్నిట్రిక్స్లో తెలివైన ఏలియన్ స్పీషియస్గా ఉంటే, నెమిట్రిక్స్లో భయంకరమైన ఏలియన్ స్పీషియస్ ఉంటాయి. అంటే వారు ఏలియన్ స్పీషియస్గా మార్చడానికి. అలాగే బెంటన్ ఆమ్నిట్రిక్స్ని కాపీ చేయడానికి ప్రయత్నించారు, కానీ సైకోబాస్ ఆ డివైస్ని పర్ఫెక్ట్గా కాపీ చేయలేకపోయాడు. దీనికి విరుద్ధంగా కైబర్ భయంకరమైన ఏలియన్ స్పీషియస్ని పట్టుకొని నెమిట్రిక్స్లో పెట్టాడు. దీన్ని హ్యూమన్స్ ఏమాత్రం ఉపయోగించలేరు. ఎందుకంటే దీన్ని ఉపయోగించిన వారు మ్యూటేషన్ అవుతారు, అంటే ప్రమాదకరమైన జీవిగా మారిపోతారు. అంటే హ్యూమన్స్ డిఎన్ఏ మరియు ప్రెడేటర్ డిఎన్ఏ రెండు మిక్స్ అయిపోయి ఒక వింత జీవిగా మారిపోతాడు. అంటే మనిషి యొక్క లక్షణాలు, తన స్వభావం మరియు తన మీద తనకే కంట్రోల్ కోల్పోతాడు. ఒక హైబ్రిడ్ ప్రెడేటర్గా మారిపోతాడు. అందుకే దీన్ని హ్యూమన్స్ ఏమాత్రం ఉపయోగించలేరు. అందుకే కైబర్ తన పెట్ అయినటువంటి జెడ్కి ఉపయోగించాడు. ఎందుకంటే ఇది కూడా ఒక ఏలియన్ స్పీషియసే. అంతేకాదు, ఇది ఒక ప్రెడేటర్. ఇది అచ్చం డాగీలా ఉంటుంది, కానీ డాగ్ కాదు. అందుకే కైబర్ దీన్ని నేరుగా ఉపయోగించలేడు. దానికి బదులుగా జెడ్ చోట ఉపయోగించారు. దీనితో జెడ్ ప్రమాదకరమైన ప్రెడేటర్ స్పీషియస్గా మారుతుంది. ఇప్పుడు ఆమ్నిట్రిక్స్ మరియు నెమిట్రిక్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో చూద్దాం. ముందుగా ఆమ్నిట్రిక్స్, దీన్ని ఆజ్మత్ క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ డివైస్. ఇది హ్యూమన్స్ ఎవరైనా సరే పర్ఫెక్ట్ ఏలియన్ స్పీషియస్గా మారుస్తుంది. అతను ఏ ఏలియన్ అయినా ట్రాన్స్ఫార్మర్స్ని అచీవ్ చేయగలడు. అంతేకాదు, ఇందులో సో ఇంటెలిజెంట్ అయినటువంటి ఏలియన్ స్పీషియస్ని ఆజ్మత్ స్టోర్ చేశాడు. అంటే 4 ఆర్మ్స్ కానీ, డైమండ్ హెడ్, యాక్సలరేట్ ఈ స్పీషియస్ అన్ని కూడా చాలా తెలివైనవి. అంతేకాదు, వీటిని కంట్రోల్ చేయడం హ్యూమన్స్కి సో ఈజీ. అందుకే బెంటన్ ప్రతిసారి కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే ఇప్పుడు నెమిట్రిక్స్ గురించి చూద్దాం. ఇది సైబార్క్ మరియు కైబర్ ఇద్దరు కలిపి క్రియేట్ చేసిన ఆమ్నిట్రిక్స్ కాపీ. దీన్నే నెమిట్రిక్స్ అని తెలుసుకున్నాం. ఇందులో
చాలా ప్రమాదకరమైన ప్రెడేటర్ స్పీసియస్ డిఎన్ఏ ఉంది. ఇది హ్యూమన్స్ని పర్ఫెక్ట్ ఏలియన్ స్పీసియస్గా ఏమాత్రం మార్చదు. దీనికి బదులుగా ప్రమాదకరమైన ప్రెడేటర్ స్పీసియస్గా మారుస్తుంది. అందుకే ఇది చాలా ప్రమాదకరం. వీటి మధ్య ఇంత తేడా ఉంది కాబట్టి ఆమ్నిట్రిక్స్ వేరు, నెమిట్రిక్స్ వేరు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, నెమిట్రిక్స్ డివైస్ని సైకోబాస్ క్రియేట్ చేశాడు, కానీ ఆమ్నిట్రిక్స్ని క్రియేట్ చేయలేకపోయాడు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం.